దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు మే 18, 2025. ఈ సంవత్సరంలో 138వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన 2వ రాజుల గ్రంథము 20, 21, 22 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనం నుండి 71వ వచనం వరకు. మొదటిగా 2వ రాజులు 20వ అధ్యాయం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించెదనో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాను. యెషయా నడిమిసారలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లా అనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా, వారు దాన్ని తెచ్చి కృప మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. యెహోవా నన్ను స్వస్థపరచుననుటకును, నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుటననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడగగా, యెషయా ఇట్లనెను, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచెను గదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందరకు నడుచుట అల్పము గాని నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా, ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరకు నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేశాను. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన బెరోదగ్బలదాను హిజ్కియా రోగేయుండిన సంగతి విని పత్రికలను కానుకను అతని వద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేన్ని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా, బబులోను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడు అడుగగా, హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను అనేను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము, వచ్చు దినములలో ఏమీయూ మిగలకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోవుదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే గదా అని యెషయాతో అనెను. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమం అంతటిని గూర్చియు, అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను.
రెండవ రాజులు 21వ అధ్యాయము. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించుచు ఇజ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచూ వచ్చాను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరమునకున్న 2 సాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను. అతడు తన కుమారుని అగ్నిగుండం దాటించి జ్యోతిషమును శకునములను వాడుక చేసి యక్షిణిగాండ్రతోనూ సోదిగాండ్రతోనూ సాంగత్యం చేశాను. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనం జరిగించుచు ఆయన కోపం పుట్టించెను. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్రస్థానములలో నుండి నేను కోరుకుని యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచాను. మరియు ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించినదంతటిని నా సేవకుడగు మోషే వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనని ఎడల వారి పితరులకు నేను ఇచ్చిన దేశంలో నుండి వారి పాదములను ఇక తొలగిపోనీయనని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినక ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా లయం చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనం చేయనట్లు మనష్షే వారిని రేపెను. కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగ సెలవిచ్చాను. యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడు నడత కనుపరిచి తాను పెట్టుకున్న విగ్రహముల వలన యూదావారు పాపం చేయుటకు కారకుడాయెను. కావున ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, వినువాని 2 చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికిని యూదావారి మీదికిని రప్పించుచు నేను షోమ్రోనును కొలిచిన నూలును అహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పల్లెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను. మరియు నా స్వాస్థ్యంలో శేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించదను. వారు తమ పితరులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన నాట నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపం పుట్టించుచున్నారు గనుక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టము నొందుదురు. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదావారిని పాపంలో దింపినది గాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తంతో నిండినట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలిగించాను. మనష్షే చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానిని అంతటిని గూర్చియు అతడు చేసిన దోషమును గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరుడు దగ్గర సమాధి చేయబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడై యెరూషలేము నందు 2 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యొడ్బయూరి వాడగు హారూసు కుమార్తె అయిన మెషుల్లెమెతు. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడవక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించాను. ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరనందు అతని చంపగా దేశపు జనులు రాజు అయిన ఆమోను మీద కుట్ర చేసిన వారిని అందరినీ చంపి అతని కుమారుడైన యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకం చేసిరి. ఆమోను చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఉజ్జా యొక్క తోటలో అతనికి కలిగిన సమాధి యందు అతడు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యోషియా అతనికి మారుగా రాజాయెను. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడగు ఆదాయాకు కుమార్తె అయిన యెదీదా. అతడు యెహోవా దృష్టికి
క్షమించండి. 2వ రాజులు 22వ అధ్యాయము. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములేలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడగు ఆదాయాకు కుమార్తె అయిన యెదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రీయునైన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగ సెలవిచ్చెను. నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరంలో ఉంచిన రొక్కపు మొత్తము చూడమని అతనితో చెప్పము. యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత యెహోవా మందిరం అందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పనిచేయు కూలివారికి వారు దానిని ఇయ్యవలెననియు, వడ్లవారికిని శిల్పకారులకును కాసి పని వారికిని మందిరమును బాగు చేయుటకై మ్రానులనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకును ఇయ్యవలెననియు తెలియజెప్పము. ఆ అధికారులు నమ్మకస్తులను వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికిందని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులై పని జరిగించే వారి చేతికి అప్పగించరని వర్తమానం తెలిపి, యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం అప్పగించనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తర్వాత రాజు యాజకుడైన హిల్కీయాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, ఆసాయా అను రాజసేవకులలో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించిందేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోను జనుల విషయంలోను యూదా వారందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయంలో రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, ఆసాయాయును ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్షసుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చిందేమనగా, యూదా రాజు చదివించిన గ్రంథంలో రాయబడి ఉన్న కీడంతటిని ఏదీ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదకిని దాని కాపురస్తుల మీదకిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయుచు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపం మారిపోకుండా ఈ స్థలము మీద రగులుకొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదారాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదు. నేను ఈ స్థలము మీదకి రప్పింపబో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతటి వారు ఈ వర్తమానమును రాజునొద్దకు తెచ్చిరి. క్రొత్త నిబంధన యోహాను సువార్త 6వ అధ్యాయము 45 నుండి 71 వరకు. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్యజీవం గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయేరి. దీనిని తినివాడు చావకుండా ఉన్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే.
పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పెను. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుతున్నా నేను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని వద్దకు వెళ్ళుదము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన్ని అప్పగింపబోచుండెను గనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్.